ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించి మనల్ని భద్రపరిచినటువంటి గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచినటువంటి సంవత్సరం అంతట్లో మనం ప్రయాణిస్తూ ఈ నూతన సంవత్సరంలోకి, మొట్టమొదటి గడియల్లోకి, ఈ మొట్టమొదటి దినాన మనమందరం కూడా ఇటు రీతిగా సమకూడి దేవుని సన్నిధిలో కూర్చుని ఉండుట ఎంతో మనకు ధన్యత. చాలామంది నూతన సంవత్సరం అనే పేరుతోటి వారు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇంటి పొట్టున ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయాలన్న తపనతోటి నూతన సంవత్సరం వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ ఆనందం పొందుకోవాలని ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కొనసాగుతూ ఉంది ఈ లోకం. ప్రత్యేకించి దేవుని ఎరిగినటువంటి మనం, దేవుని గుర్తెరిగినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ధన్యత కొత్త సంవత్సరం రోజు దేవుని మందిరంలో ఉండాలి అన్న ఆలోచన మనందరికీ దేవుడిచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇది. పండగ పూట సంవత్సరం ప్రారంభం రోజున చక్కగా దేవుని మందిరంలో కూర్చోవడం ఎవరికి ఈ భాగ్యం కలుగుతుంది? ఎందరూ ఈ భాగ్యాన్ని ఉపయోగించుకోగలుగుతూ ఉన్నారు? చాలామంది చాలా రకాలుగా ఈ ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి దినాలలో మనము దేవుని దగ్గరికి వచ్చి దేవునితో కలిసి సంతోషించాలన్న ఆ తపన దేవునికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేదయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప సంవత్సరము మనందరికీ కూడా ఆశీర్వాదకరం. చాలామంది చెప్తా ఉంటారు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా ఉంటారు. నిద్ర లేచింది మొదలుకొని లేదా 12 దాటినది మొదలుకొని రాత్రి నుంచి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పానని ప్రతి నోట మనం వింటా ఉన్నాం. చదువు రాని వారైనా, చదువు వచ్చిన వారైనా, పలకటం రాకపోయినా సరే కనీసం షేకండిచ్చైనా ఒకరు చూసుకొని సంతోషించే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే క్షేమంగా ఉండాలని, బాగుండాలని వారి యొక్క ఆలోచన. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి మాట మన నోటి వెంట రావడం మనకు ఆశీర్వాదమే. ఈ క్రొత్త సంవత్సరమున మనమందరము కూడా అలాంటి మాట పలకడం మనకు ఆశీర్వాదమే. ఈ క్రొత్త సంవత్సరమున హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట పలకడం మంచిదే, కానీ ఆ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి మాటకు తగినట్లుగా మనము కూడా నడుచుకోగలిగితే అది ఇంకా ఆశీర్వాదకరమైంది. అమ్మా బాగున్నావా, జాగ్రత్త అనే మాట అది ఆ వెళ్తున్నటువంటి వ్యక్తికి క్షేమాన్ని ఇస్తుంది. జాగ్రత్త అనే మాటని తీసుకొని అజాగ్రత్తగా వెళితే ఆ వ్యక్తి నష్టపోతాడు. జాగ్రత్త అనే మాట మంచిదే, కానీ ఆ మాటను తీసుకున్న తర్వాత అజాగ్రత్తగా ప్రయాణిస్తే నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి. రేయ్ బండి జాగ్రత్తగా నడుపు, జాగ్రత్తగా వెళ్ళు అనే మాట మంచిదే. ఆ మాటను తీసుకొని ఆ మాట ప్రకారంగా నడిస్తే ఆ మాట ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మాటను పెడచెవిన పెట్టేసి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణిస్తే ఏమవుతుంది? అనర్థాలకు కారణమవుతుంది. మనం చెప్పే మాట మనం అనుసరించాలి. మనం కోరుకునేటువంటి ఆలోచనని మనం అవలంబించాలి. బాగుండాలి అన్న మాట మంచిదే. ఈ కొత్త సంవత్సరం మనం అందరూ విషయం చెప్పుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఒకరికొకరు బాగుండాలని మనం సంతోషంగా చెప్పుకుంటా ఉన్నాం. నీ క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను, నా క్షేమాన్ని నీవు కోరుకుంటున్నావు. నీవు కోరుకున్నట్టుగా నేను ఉండాలి, నేను కోరుకున్నట్టు నీవు కూడా ఉండాలి. బాగుండాలన్న తప్పన నా హృదయంలో ఉన్న ఆలోచనని నువ్వు గ్రహిస్తే నేను కోరుకున్నటువంటి దానికి
నీవు క్షేమంగా ఉండగలుగుతావు. నేను కోరుకుంది మంచిదే అయినప్పటికీ నీవు కనుక దానికి తగినట్లుగా నడుచుకోనకపోతే ఆ ఇబ్బందికి కారణం మనకు మనమే అవుతాం. దేవుడు మనకు ప్రేమించి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కృపనిచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన మంచిదే, దేవుని యొక్క నిర్ణయము మంచిదే, దేవుని యొక్క తలంపు మంచిదే. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే 2024లో నుండి మనల్ని 25లోకి అడుగు పెట్టడానికి ఆయన ఉచితమైన తన కృపనిచ్చాడు. దాని ద్వారా ఆయన మన పట్ల ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా కాచి కాపాడుతూ ఉన్నాడో, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా యెహోవా నిన్ను కాపాడును అన్న మాటను దేవుడు స్థిరపరిచి ఈ దినాన మనల్ని సజీవుల లెక్కలో ఆయన నిలబెట్టాడు. మంచిదే, దేవుని ఉద్దేశం మంచిదే. నూతన సంవత్సరంలో నా కుమార్తె అడుగు పెట్టాలన్న ఆశ ఆయనది మంచిదే. ఆయన ఆశకు తగినట్లుగా ఆ సంవత్సరమును మనం దీవెనకరంగా మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు నచ్చిన ప్రయాణము కాదు, దేవునికి నచ్చిన ప్రయాణమును మనం కొనసాగించాలి. దేవుడిచ్చిన క్షేమాన్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చిన ఆయుష్ని ఆధారం చేసుకొని, దేవుడిచ్చిన నూతన సంవత్సరమును ఆధారం చేసుకొని ఈ సంవత్సర కాలంలో నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్న తపన మనలో ఉంటే ఆ సంవత్సరమును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఇచ్చాడు, మన చేతిలో పెట్టినంత మాత్రం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. నేను మా పాప కనుక ఫోన్ ఇచ్చాను అనుకో, ఆ పాప జాగ్రత్తగా వాడుకోకుండా మొన్న ఒక ఫోన్ను తీసుకెళ్ళి రోడ్లో నీళ్లుంటే ఆ నీళ్ళల్లో వేసేసింది. వాళ్ళకేం తెలుసు? ఆ ఫోన్ తర్వాత తీరా చూస్తే చాలాసేపటికి కూడా నాకు ఆ మాట చెప్పలా, కింద పడింది, ఎందుకో రావడం లేదని చెప్తున్నారు. ఎందుకో ఆ మాట అంటే ఒకవేళ ఏమవుతుందనని నీళ్ళల్లో పడిన విషయం ఆ పాప తెలియక ఏం చేసింది, ఆ విలువైనటువంటి ఫోన్ తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసింది. ఇప్పుడు పనికి రాకుండా మూలన పడిపోయింది. 10,000 రూపాయల ఫోను ఒక్క నీళ్లు తగిలేసరికి అది పాడైపోయింది. ఎందుకు పనికి రాకుండా మూలన పడి ఉంది. అంటే నేను ఫోను ఇవ్వడం తప్పు కాదు, మంచిదే. ఎందుకు? నా బిడ్డ కదా అని చెప్పని నేను ఇచ్చాను అనుకోండి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తీసుకున్నటువంటి ఆమెదే కదా. ఇప్పుడు నేనే గనక ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక బైక్నే గనక మా పిల్లలకి ఇచ్చాను అనుకోండి, ఇస్తే ఏం చేయాలి? వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా, అయ్యో మా అమ్మ మా నాన్న కష్టపడి నాకు తీసిచ్చారు అని జాగ్రత్తగా కాపాడుకుంటా బ్రతకాలి. ఇప్పుడు మా అక్క నా పెళ్ళికి ఒక బైక్ తీసిచ్చింది. ఇప్పుడు కూడా 7 సంవత్సరాలు అవుతుంది, ఆ బైక్ అట్లాగే ఉంది. ఎవరు చూసినా ఇంకా కొత్తగా ఉంది అని చెప్పని అంటున్నారు. జాగ్రత్తగా వాడుకుంటా దానికి చిన్న ఏదైనా ఇబ్బందులు రిపేర్లు ఉంటే చేయించుకుంటా జాగ్రత్తగా మరలా తిరిగి దానికి లైన్లో పెట్టుకుంటా నడిపించుకుంటా వస్తూ ఉన్నా. ఇప్పుడు దాన్ని కాపాడుకుంటా వస్తుంటే అది నాకు క్షేమంగా ఉండగలిగిందా? లేకపోతే దానంతట అది క్షేమంగా ఉండగలిగిందా? దాన్ని నేను ఏ పర్పస్ తోటి వాళ్ళు ఇచ్చారో, ఏ కోణంలో వాళ్ళు ఇచ్చారో, ఏది ఏమైనప్పటికీ నా అవసరత ఆ వాహనం తీరుస్తుంది కనుక నేనేం చేయాలి? దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా ఇష్టానుసారంగా నేను కనుక దాన్ని తిప్పాననుకో, మరుసటి రోజు షెడ్కి వెళ్ళిపోద్ది. దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరం అని 2025 సంవత్సరం అని దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం పుచ్చుకున్న దానికి కారణం ఏంటంటే ఆ 25వ సంవత్సరంలో మనం ఉన్నాం, సజీవు లెక్కలో మనం ఉన్నాం. కాబట్టి ఆ పొందుకున్నటువంటి ఆ సంవత్సరం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశించి మన చేతుల్లో పెట్టాడు కనుక అది తీసుకొని దానిలో అనుభవిస్తూ దానిలో జీవిస్తూ ఉన్నటువంటి మనము దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. నూతన ఆలోచనలతోటి, నూతన తలంపులతోటి, నూతన విధానంలో మనం కొనసాగడానికి ఇష్టపడగలిగితే ఇచ్చిన దేవుడు సంతోషించగలుగుతాడు. క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు, సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చిన దేవుడు సంతోషించేటట్లుగా మనము ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. గడిచినటువంటి సంవత్సర కాలం అంతట్లో కూడా ఎవరు మనకి క్షేమాన్ని ఇచ్చారో ఆ దేవుని మనం ఆధారం చేసుకోవాలి, ఆ దేవుని మనం గుర్తించుకోవాలి, ఆ దేవునికి మనం మహిమకరంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అన్నిటిని పొందాడు. చదువుదారులోకి రాసినాడు సువార్త, లోకరాశి సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. చాలండి. ఏమేమి ఉన్నాయి అతని దగ్గర? వాక్యం సెలవిస్తూ ఉంది, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని అంటా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సమృద్ధి ఉంది, అలాగే కావలసిన సంపద ఉంది, ధనం ఉంది, క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్తమును కూడా అతడు పొందుకొని ఉన్నాడు. అతని చేతుల్లో అన్నీ ఉన్నాయి. జీవం ఉంది, ఆరోగ్యం ఉంది, క్షేమం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. అన్ని విధాలుగా అతడు పర్ఫెక్ట్ అని చెప్పని లోకము దృష్టిలో కనబడతా ఉన్నాడు. ఇదిగో తన చేతిలో ఉన్నటువంటిదంతా కూడా ఎవరిచ్చారో మర్చిపోయాడు. ఎవరిచ్చారో మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఏమని? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకొందుననుకొంటిని. ఎవరిచ్చారు? తనకు సుఖాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని పొందుకునేటట్లుగా తనకు సమృద్ధినిచ్చింది ఎవరు? ఆస్తినిచ్చింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇగో సంవత్సరమైన దయాకిరీటాన్ని ఇచ్చింది ఎవరు? అతను బ్రతికి జీవించడానికి కృపనిచ్చింది ఎవరు? అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు అన్న విషయాన్ని మర్చిపోయాను అంటున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము. దేవుణ్ణి మర్చిపోయాడు. పొందుకున్నాడు అన్ని విషయాల్లో, కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోయిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, పోయి అయితే దేవుడు వెర్రివాడా? అదండి, దేవుడు పిలుస్తున్నాడు ఆ వ్యక్తిని. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, పొందుకున్న మనం మర్చిపోతే, తీసుకుంటున్న మనం మర్చిపోతే, సంవత్సరాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోతే, ఆయుష్నిచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోతే, 24లో నుంచి 25లోకి అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను మనం మర్చిపోతే, మన అందరిలాగే మనం కూడా 2025లో అడుగు పెట్టాం అన్న ఆలోచనతో కలిగి నా ప్రాణమా, తినుము, త్రాగుము దేవుని పక్కన పెట్టేసి లోక ఆలోచనలో మనం అడుగుపెట్టి మనం సాధించిన ఘనత ఏమీ కూడా లేదట. అందుకే దేవుడు అంటాడు వెర్రివాడా అని పిలుస్తున్నాడు. ఇదిగో దేవుని మర్చిపోయిన వ్యక్తిని వెర్రివాడా అని పిలుస్తా ఉన్నాడు. దేవుడిచ్చిన కృపను మర్చిపోయిన వ్యక్తిని వెర్రివాడా అని పిలుస్తా ఉన్నాడు. దేవుడిచ్చిన క్షేమాన్ని మర్చిపోయిన వ్యక్తిని వెర్రివాడా అని పిలుస్తా ఉన్నాడు. దేవుడిచ్చిన ఐశ్వర్యమును బట్టి దేవుని స్తుతించకుండా తన గొప్పతనాన్ని భావించుకుంటూ ప్రయాణిస్తున్న వ్యక్తిని దేవుడు వెర్రివాడా అని పిలుస్తా ఉన్నాడు. ఇదిగో మన బలాన్ని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన పేరుని బట్టి కాదు, ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ఇది కేవలం దేవుని కృప. కనుక ఈ దేవుని కృపను ఆధారం చేసుకున్నటువంటి నీవు దేవుణ్ణి ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మరొక వ్యక్తి అంటాడు, దేవుడిచ్చినటువంటి అంతటిని కూడా పొందుకున్నటువంటి వ్యక్తి అంటాడు 2వ సమూయేలు గ్రంథంలో
రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి. చాలండి. ఎవరి రాజు అనంటే భక్తుడైనటువంటి దావీదు మహారాజు. దావీదును రాజుగా చేసినటువంటి దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి దావీదు రాజు అయ్యాడు. ఆ రాజుకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, శత్రువులు ఉంటారు. ఏ విధంగానైనా సరే తన రాజ్యాన్ని కొల్లగొట్టాలని, తన రాజ్యంలో అడుగు పెట్టాలని, ఇప్పుడు కూడా మన దేశంలో అడుగు పెట్టాలని శత్రు రాజ్యాలు లేకుండా ఉన్నాయా? ఉంటాయి. ప్రభుత్వం మిలిటరీ విభాగాల చేత వాటన్నిటిని కూడా అణిచివేస్తా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే శత్రువు మన దేశంలోకి రాకుండా మనం క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం. కనుక దావీదు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలో శత్రువులు అనబడేటువంటి వారు రాజైన దావీదుకు కూడా ఎదురయ్యారు. అలాంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసి. చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజు అయినటువంటి దావీదు కట్ట నెమ్మదిగా ఉన్నాడట, స్థిమితంగా ఉన్నాడట, క్షేమంగా ఉన్నాడట, ఆనందంగా ఉన్నాడు. కారణం ఏంటంటే నలుదిక్కులా ఉన్నటువంటి శత్రువులన్నిటినీ దేవుడు అణిచివేశాడు. ఎన్నో రకాల శత్రువులు దావీదును చుట్టుముట్టినప్పుడు దేవుడు కలుగు చేసుకుని వాటన్నిటిలో నుంచి మరలా నెమ్మదినివ్వడానికి ఆ శత్రువులందరినీ కూడా అణిచివేశాడట. ఇప్పుడు ఎవరి ద్వారా మేలు పొందుకున్నాడు దావీదు అనంటే? దేవుని ద్వారా మేలు పొందుకున్నాడు. దేవుడు దావీదు జీవితంలో క్షేమాన్ని ఇచ్చాడు, దావీదు జీవితంలో నెమ్మదినిచ్చాడు. దావీదు జీవితంలో ఇక నా పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగి లేవనెత్తి నిలబెట్టి తనకిచ్చినటువంటి ఆ కృపను బట్టి, తనకిచ్చిన క్షేమాన్ని బట్టి ఇప్పుడు దావీదు కృతజ్ఞతతో ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నాతాను ప్రవక్తను పిలవనంపి నేను దేవదారు మ్రాణులతో ఆ కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు అదండి. దావీదు యొక్క హృదయంలో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న తపన. కారణం ఏంటంటే దేవుడు నాకు నెమ్మది కలుగు చేశాడు, శత్రువులందరినీ అణిచివేసి నాకు క్షేమాన్ని ఇచ్చాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇదిగో గడిచిన సంవత్సర కాలం అంతట్లో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు నెమ్మదినిచ్చాడు, ఆయన నాకు క్షేమాన్ని ఇచ్చాడు, ఆయన నాకు చాలిన దేవుడిగా ఉన్నాడు. అనేక ఒడిదుడుకుల్లో కూడా, అనేక భయానకమైన పరిస్థితుల్లో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో ఇచ్చినటువంటి ఆ దేవునికి పొందుకున్నటువంటి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నాడట. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి తీర్మానాలు ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఉండాలి. ఇదిగో దేవుడు నాకు సంవత్సరం అంతట్లో తోడున్నాడు, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. దేవుడు మన తీర్మానాలను స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ఆలోచనలు మంచివై ఉన్నప్పుడు, మన నిర్ణయాలు మంచివైనప్పుడు దేవుడు స్థిరపరుస్తాడు. మన ఆలోచనలు చెడ్డవై ఉన్నప్పుడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అందుకేనా తనకు ధనం ఇచ్చింది, అందుకేనా తనకు క్షేమాన్ని ఇచ్చింది, అందుకేనా తనకు ఐశ్వర్యమునిచ్చింది, గొప్పతనాన్ని ఇచ్చింది, పేరునిచ్చింది, తన కోసం, తన జీవించడం కోసం. అరే దేవుని కూడా మర్చిపోయి తిను తాగు సుఖించన్న తపన మీదే ఉన్నాడు, కానీ దేవుని గుర్తించుకున్న ఆలోచనే లేదే. ఇప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా ఇక నువ్వు కూర్చో, అయిపోయింది నీ పని అని అన్నాడు. దావీదు అంటాడు, అయ్యా నాకు క్షేమాన్ని ఇచ్చింది నువ్వు, ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వు,
నెమ్మదినిచ్చింది నీవు. కాబట్టి ఇదిగో నా శత్రువులందరినీ అణిచివేసి నాకు నెమ్మది కలుగు చేశావు కనుక నేను నీకు మందిరమును కట్టించాలి. అంటే తన చిన్న నిర్ణయము దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అంటాడు కదా, నేను దేవదారుములానులతో నివసిస్తూ ఉన్నాను, ఇదిగో దేవుని యొక్క సన్నిధి మాత్రం డేరాలో నిలిచి ఉంది అని అంటాడు. 132వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, 132వ కీర్తన మొదటి వచనంలో నుండి, యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున ఆ జ్ఞాపకము అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అని అంటా ఉన్నాడు. ఒక నిర్ణయానికి దావీదు వచ్చాడు, ఒక ఆలోచనకి దావీదు వచ్చాడు. ఎందుకయ్యా దావీదు గారు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, ఇదిగో దేవుడు నాకు శత్రువులందరినీ అణిచివేసి నా హృదయానికి నెమ్మదినిచ్చాడు, నా కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు, నాకు భద్రతనిచ్చాడు. ఇదిగో నీవు నేను గుర్తించుకోవాల్సిన ఆలోచన ఏమిటంటే, ఇదిగో దేవుడు 2024 సంవత్సరాలన్నిటిలో నుండి కీర్తనకారుడు అన్నట్టు నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి యెహోవా నన్ను తప్పించెను అని అంటాడు. మనకు కలిగినటువంటి భయాలు, అనేక రకాల భయాలు 2024 సంవత్సరంలో భయపెడితే ఆ భయాలన్నిటిలో నుంచి 2025 సంవత్సరం అడుగు పెట్టడానికి ఇచ్చిన కృప, నెమ్మదిగా దేవుని సన్నిధిలో మనం కూర్చోడానికి దేవుడిచ్చినటువంటి కృప, నీవు నేను గుర్తించుకోదగినటువంటి, స్తుతించదగినటువంటి ఆ గొప్ప నామమును మహిమపరచడానికి ఎంతైనా బద్దులమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దావీదు అంటాడు, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. కారణం ఏంటంటే, నేను యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నేను పరుండను అని అంటున్నాడు. తను తీసుకున్న నిర్ణయము, తను తీసుకున్న ఆలోచన, ఏదో ఒక పని నేను చేయాలి అని అనుకుంటున్నాడు. తను తీసుకున్న ఒక కమిట్మెంట్, ఒక నిర్ణయానికి వచ్చాడు. నూతన సంవత్సరంలో నీవు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూడా ఒక ఆలోచనని, ఇదిగో గడిచిన కాలంలో పొందినటువంటి మేలులకు, గడిచిన కాలంలో దేవుడిచ్చినటువంటి క్షేమానికి, గడిచిన కాలంలో కలిగినటువంటి ఒడిదుడుకులన్నింటిలో నుంచి నడిపించబడినటువంటి నీవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం నుండి నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను తీసుకున్న ప్రతి నిర్ణయము దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి, దేవుడు ఆశించినటువంటి ఆలోచనలకు తగినట్లుగా ఉండాలి. మన సొంత నిర్ణయాలు కాదు. ఒకరి ఎదుట సరైనటువంటి మార్గము కలదు, తుదకది మన నిర్ణయాలు మరణానికి దారి చేస్తాయేమో కానీ, ఇదిగో దేవునికి మహిమకరంగా చేసే ప్రతి పని కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి వేరే ఆలోచనతో తీసుకున్నాడు, తిను తాగు సుఖించు, అది అశాశ్వతమైనటువంటి నిర్ణయం. కానీ శాశ్వతమైన నిర్ణయాన్ని దావీదు తీసుకున్నాడు, దేవుని ఘనపరచాలని, దేవుణ్ణి ఎలాగైనా సరే ఆయనకు ఒక మందిరాన్ని కట్టించాలన్న తపన దావీదు యొక్క నిర్ణయం. అంతే, ఇంకా కట్టలేదు, ఏం లేదు, తన మనసులో ఉంది, అంతే, తన మనసులో ఉంది. తన మనసులో ఉన్నటువంటి నిర్ణయం దేవుడు ఆమోదించాడట, స్టాంప్ వేసేసాడు. వెరీ గుడ్, నీ నిర్ణయం బాగుంది, నీ ఆలోచన బాగుంది. చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఇంకా పని ప్రారంభం అవ్వకుండానే మనం కొన్ని చిన్న చిన్న సూచనలు ఇస్తూ ఉంటాం, కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటాం. అప్పుడే అది సక్సెస్ అయిపోయిన తానంతో మనం చాలా సంతోషిస్తాం కదా. దేవుడు కూడా ఇంకా దావీదు అమలు చేయకుండానే, దావీదు ఇంకా పునాదులు వేయకుండానే, దావీదు యొక్క ఆలోచన దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాతానుతో దేవుడు మాట్లాడతాడు. చదువుదాం అక్కడ 2 సమూయేలు గ్రంథంలో 8వ వచనం నుండి. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్లలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులుగా అధిపతిగా నియమించి తిని. చాలండి. ఏమన్నాడు? దావీదు యొక్క నిర్ణయాన్ని దేవుడు సంతోషిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు, నిన్ను నేను గొర్రెల దొడ్లో ఉంటే నిన్ను తీసి గొప్ప రాజుగా నేను నిన్ను చేసి తిని. ఆయన చేసిన పని ఆయన సంతోషంగా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. దావీదు యొక్క నిర్ణయము ఆయనకు నచ్చినదిగా కనబడతా ఉంది. రెండవది అంటాడు దాని క్రింద, నువ్వు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి. చాలండి. ఏమంటాడు? నువ్వు పోవు చోటునెల్లా నీకు తోడుగా ఉంటాను, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేస్తాను. దేవుడు కూడా దావీదుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దావీదు తీసుకున్న ఒప్పందం ఒక్కటే, నేను దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఆ ఒక్క మాట మీద నిలబడి నా కనులకు నిద్ర రాని అంటున్నాడు, నా కనులకు కునుపాటు రాని అన్నాడు. నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను అని అన్నాడు. ఏ విధంగా సరే దేవుని కొరకు నేను ఈ పని చేయాలనుకుంటున్నాడు. ఆ నిర్ణయం దేవునికి నచ్చి అంటున్నాడు, ఇగో దావీదు, నీ శత్రువులందరినీ నేను నీ ఎదుటి నిలవకుండా చేస్తాను. దావీదుకు దేవుడు ఇచ్చాడు వాగ్దానాలు. అక్కడ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మన నిర్ణయాలు మంచివై ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానాలు స్థిరపరుస్తాడు. మన ఆలోచనలు సరివైనప్పుడు, మన మార్గాలు సరి ఉన్నప్పుడు దేవుడు తన వాక్యములో ఉన్న వాగ్దానములను మన పట్ల స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు పలికింది ఒకే మాట. దేవుడు వరుసపెట్టి దావీదుతో మాట్లాడుతున్నాడు హృదయపూర్వకంగా. అంటాడు, ఇదిగో నిన్ను రాజుగా నేను చేశాను, అంత మాత్రమే కాకుండా నీ పోవు చోటునల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేస్తాను అని అన్నాడు. మూడోది ఏమంటాడు? లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు చాలండి. లోకములో ఉన్నటువంటి గనులైన వారికి కలిగినటువంటి పేరు కంటే, ఎవరికి ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా, వారందరికంటే దావీదును దేవుడు ఘనపరుస్తాను అని అంటున్నాడు. దావీదును దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క హృదయముతో దావీదును పోల్చుకుంటా ఉన్నాడు దేవుడు. దావీదు యొక్క నిర్ణయాలను, దావీదు యొక్క ఆలోచనని, దావీదు యొక్క మనసుని దేవుడు తన మనసుగా భావించి దావీదుకి ఇచ్చిన పేరు యొక్క ప్రఖ్యాత, దావీదు నా హృదయానుసారుడు అని పిలువబడ్డాడట. చూసారా, ఒక్క నిర్ణయము తన జీవితంలో మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, లోకములో ఉన్న గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను. ఇక్కడ 10వ వచనంలో, మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇంకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద
న్యాయాధిపతులు నిర్మించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లు చేసి, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయాధిపతుల కాలంలో బాధించి కష్టపెట్టి శత్రువులందరూ కూడా భయపెట్టినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఇప్పుడు అంటాడు, ఇదిగో వారిని ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేస్తాను. 5వది ఏమంటాడు? 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేయుచున్నాను. చాలండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తాను అని అంటా ఉన్నాడు. ఒక్కొక్క మాట దావీదుతోటి దేవుడు ఎంత టైం తీసుకున్నాడు. దావీదు మాట్లాడే మాట ఏమో ఇంతదే, కానీ దేవుడు మాట్లాడే మాట తన జీవితానికి సరిపోయినటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. అతను ఒక్కడితోటే కానీ అట్టి పెట్టకుండా ఇక్కడ అంటాడు, దాని క్రింద మాటలో, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానమును కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి అతని రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. చూసారా, దావీదుకు ఇంకా కుమారుడు కలగకుండానే దావీదు తీసుకున్న నిర్ణయము తనకు పుట్టబోయే కుమారుని మీద కూడా దేవుడు తన వాగ్దానమును స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన నిర్ణయాలు సరైనవి ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి తరానికి అది ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంకను కుమారుడు కలగకుండానే కలగబోయే కుమారుడి పట్ల దావీదు రాజ్యాన్నట అతనికి స్థిరపరుస్తాడట. ఎవరతడు? తన కుమారుడు అంటే సొలొమోను అనబడేటువంటి వ్యక్తికి తన రాజ్యమును అప్పగించి అది అతని పట్ల స్థిరపరిచి, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించు, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను. ఇక ఒడిదుడుకులండం, నువ్వు కష్టపడినట్టు, నువ్వు బాధపడినట్టు, నువ్వు శత్రువులతో పోరాడినట్టు నీ కుమారుడైనటువంటి సొలొమోను యొక్క రాజ్యంలో ఇక ఏ శత్రువు కూడా ఉండడు. కాబట్టి అతని పట్ల నా రాజ్యమును స్థిరపరిచి అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును. అంటే దావీదు తీసుకున్న నిర్ణయము కుమారుని చేత జరిగేటట్లుగా దేవుడు జరిగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండనతో మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను అని అంటున్నాడు. ఇక పుట్టబోయేటువంటి సొలొమోను పట్ల కూడా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది ఇప్పుడు మాట్లాడుతుంది దావీదుతోటి, కానీ ఇంకా కుమారుడు పుట్టక మునిపే ఆ కుమారుడు పుట్టబోయేటువంటి కుమారుడి పట్ల రాజ్యాన్ని స్థిరపరిచి శత్రువులందరినీ లేకుండా చేసి తనకి నెమ్మది కలుగు చేసి అతని రాజ్యాన్ని స్థిరపరిచి, ఇదిగో సౌలుకి దేవుని యొక్క కృప దూరమైనట్లుగా కాకుండా ఇదిగో అక్కడ ఉన్నటువంటి సొలొమోనుకి నా కృపను అధికం చేస్తాను అంటున్నాడు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అని అంటున్నాడు. దావీదు యొక్క నిర్ణయము తన ఆశీర్వాదానికి కారణమైంది.
తన కుటుంబ ఆశీర్వాదానికి కారణమైంది, తన రాజ్యానికి కారణమైంది. ఇక తన జీవితం మట్టుకు తన ఆశీర్వాదమునకు దేవుడు తోడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన నిర్ణయం మన జీవితాలకు, మన కుటుంబమునకు, మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో మన నిర్ణయము మన జీవితాలకే ఆశీర్వాదకరంగా ఉంటుంది, పక్కన వాళ్ళకి కాదు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన నిర్ణయాలు బాగుండాలి. ఒకటి ఎదుట సరైనటువంటి మార్గం ఉంది, అది తుదకు, కానీ ఆ నిర్ణయం మంచిదై ఉన్నప్పుడు అది జీవమునకు నడిపించే మార్గమైంది. కాబట్టి దావీదు తీసుకున్న నిర్ణయము అతనితోటే కాదు, తన కుటుంబం అంతటికి, తన రాజ్యం అంతటికి వర్తింపజేస్తున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ నిర్ణయము నీకును నీ కుటుంబమునకును అది ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. కాబట్టి దేవునికి మహిమకరమైనటువంటి నిర్ణయాన్ని, దేవుడు మెచ్చుకోగలిగినటువంటి నిర్ణయాన్ని, దేవుడు ఇష్టపడగలిగేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయము అది తన మరణానికి కారణమైంది. నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాడు. అవివేకమైన ఆలోచన మనకు అనర్థాన్ని తీసుకొస్తుంది. జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయం మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దావీదు తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణం ఏంటి అంటే, దేవుడు నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను కాపాడాడు. అందుకు దావీదు నిర్ణయం తీసుకున్నాడు. నీవు కూడా, దేవుడు సంవత్సరం అంతట్లో దేవుడు శత్రువులు లేరా, కష్టపెట్టిన వారు లేరా, బాధ పెట్టిన వారు లేరా, ఇబ్బంది పెట్టిన వారు లేరా, సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా, అనారోగ్యాలు లేవా, పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు ఈ 2025 సంవత్సరం వరకు దేవుడు నీకు బహుమానముగా ఇచ్చాడు. వాటన్నిటిలో నుంచి దేవుడిని విడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు కదా. కనుక దేవుడిచ్చినటువంటి ఈ క్షేమము, దేవుడిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో నీ నిర్ణయము నీ ముందున్నటువంటి తరాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. కనుక నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదై ఉన్నప్పుడు దేవుడు దాన్ని స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. మా ఈ సూర్యుడు ఇకను అస్తమించడు, చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక 2024వ సంవత్సరంలో నువ్వు కార్చినటువంటి కన్నీరు, నువ్వు పెట్టినటువంటి మొర నీ జీవితాలకు మరలా తిరిగి ఆ కన్నీటిని లేకుండా నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని అంటున్నాడు. 45:2 వచనంలో అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. నేను నీకు ముందుగా పోవచ్చు. ఈ నూతన సంవత్సరంలో ఆయనను మనం తీసుకుని వెళ్తే, ఆయన మన హృదయాల్లోకి చేర్చుకుంటే, ఆయన మనం వెంబడి తీసుకుని వెళ్తే, కాదు నువ్వు అక్కడుండయ్యా నేను మళ్ళీ వస్తానని చెప్పానంటే మన మార్గాలు మనగానే ఉంటాయి. ఆయన లేనిది మనం ఏది కూడా ముందుకి కొనసాగించలే. దేవుడు అంటాడు, నేను నీకు ముందుగా వెళ్తానంటున్నాడు.
నువ్వు కోరుకుంటే, నువ్వు ఆశపడితే, నువ్వు ఇష్టపడితే, నువ్వు ఆశిస్తే, నువ్వు దేవుడు కావాలనే ఆ తపన నీ హృదయంలో ఉంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవుదును అని అంటున్నాడు. ఆయనే గనక మన ముందుగా వస్తే మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా సరళము చేయబడతాయి అట. ఒడిదుడుకుల పరిస్థితులన్నీ కూడా సరి చేయబడతాయి. ఆయన మనకు ముందుగా ఉంటే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఆయన మనకు ముందుగా ఉంటే ఆరిన నేల మీద నడవగలుగుతాం. కనబడుతుంది సముద్రమే, కానీ మోషే వారందరికంటే ముందున్నాడట. కానీ మోషే ఉన్నటువంటి ఆ కర్రను దేవుడు ఆరిన నేలగా మార్చడానికి చాపమన్నప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రకారంగా అక్కడున్నటువంటి నీరంతటిని కూడా ఆరిన నేలగా మార్చబడింది. అసాధ్యమైన కార్యాలను దేవుడు సుసాధ్య పరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను మనం ముందుగా పోవడానికి, ఆయన మన ముందు నడవడానికి మనం కనుక ఇష్టపడితే ఆయన మన మార్గములన్నింటినీ కూడా సరళము చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరంలో నీవు నేను మంచి నిర్ణయాలతోటి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. అందరం కూడా